భాషలు అనేవి ప్రీచింగ్కు టీచింగ్కు కాదు. యూ కాంట్ ప్రీచ్ ఆర్ టీచ్ విత్ టంగ్స్. అర్థమైందా? ఒక గంట సేపు నేను భాషల్లో మాట్లాడి నేను ప్రీచ్ చేసేసినానంటే అది కాదు. నేను టీచ్ చేసినంటే అది కాదు. బట్ భాషలో బోధించినప్పుడు పక్కన ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. అంటే దాని అర్థం చెప్పగలిగే వరము ఇంకొక వ్యక్తి అయినా ఉండాలి, నేనైనా చెప్పాలి. అది అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. అది లేకుండా చేయకూడదు. మరి ఆరాధన చేసేప్పుడు ఆరాధనలో అందరూ కలిసి భాషలతో ఆరాధన చేసినా ఏం ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? ఆరాధన అందరూ కలిసి భాషలతో ఆరాధించవచ్చు. కానీ వాక్యం చెప్పు సమయంలో సడన్గా నీకు భాషలు వచ్చి నేను లేచి గడగడగడ అంటే యు ఆర్ డిస్టర్బింగ్ ది హోల్ థింగ్. అందరినీ డిస్టర్బ్ చేయడం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే ది పర్పస్ ఆఫ్ టంగ్స్ ఈజ్ నాట్ ఫర్ ప్రీచింగ్ అండ్ టీచింగ్.